చికెన్ పచ్చడిని మరింత రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము. ఇది ఒకసారి పట్టుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. సో ఇది కేజీ చికెన్ అనమాట. చికెన్ని బాగా కడిగేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ మొత్తం మనకి కంప్లీట్గా డ్రై అయిపోయేంత వరకు ఈ చికెన్ని ఉడికించుకోవాలన్నమాట. మనకి చివర్లో చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి చికెన్లో కొంచెం మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఆ ఆయిల్ అనేది వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ బాండీని పక్కన పెట్టేసుకోండి. పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకోండి. కేజీ చికెన్కి 1/2 లీటర్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. రెండు వైపులా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మీకు కనుక చికెన్ పీసెస్ బాగా గట్టిగా కావాలంటే కనుక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. లేదా మీకు లోపల మెత్తగా ఉండాలి తినేటప్పుడు అంటే కనుక ఈ కలర్ అయితే సరిపోతుంది. చికెన్ని ఇందాక ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి చికెన్ని మీరు లైట్గా వేయించుకున్నా కానీ పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఈ పచ్చడి మనకి 3 నుంచి 4 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. 5 గ్రాముల చెక్క, 5 గ్రాముల లవంగాలు, ఒక చిన్న టీ గ్లాస్ అంతా గసగసాలు, 2 స్పూన్ల ధనియాలు, 5 చిన్నులపాయలు పొట్టు ఒలుచుకొని తీసుకోండి, 50 గ్రాముల అల్లం. ఫస్ట్గా పొడి మసాలాలన్నీ మిక్సీ వేసుకున్న తర్వాత అల్లం చిన్నులపాయని పేస్ట్ చేసుకోండి. ఇందాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లో అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటా ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పేస్ట్ వేగకపోతే కనుక పచ్చడి చెడిపోతుందండి. పేస్ట్ బాగా వేయించుకోండి. తర్వాత పొడి మసాలాలు వేసుకున్నాం కదా, అది కూడా వేసేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. టీ గ్లాస్ అంతా ఉప్పు, మనం ఇందాక గసగసాలు తీసుకున్నాం కదా, సేమ్ అదే గ్లాస్తో ఉప్పు వేసుకోవాలి. కారం కూడా ఆ గ్లాస్ సరిపోతుందండి. ఫుల్ వేసుకుంటే కారం సరిపోతుంది. వీటిని కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మీరు వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లారిన తర్వాత మూత పెట్టేసుకొని వదిలేసేయండి. ఇది మనకి బాగా చల్లారిపోవాలన్నమాట. నేను ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకున్నాను. మరుసటి రోజు ఇందులోకి నిమ్మరసం పిండుకుంటాను. ఇప్పుడు మనకి ఈ చికెన్ మొత్తానికి, పచ్చడి మొత్తానికి సేమ్ ఇందాక మనం గసగసాలు తీసుకున్న గ్లాస్తో ఆ గ్లాస్ నిమ్మరసం అయితే సరిపోతుంది. అదే కాయల లెక్క అయితే కనుక 8 నుంచి 9 కాయలు పడతాయి. అంతా ఒకసారి బాగా కలిపేసుకొని జాడీలో పెట్టేసుకోండి. 3 నుంచి 4 నెలల వరకు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో సూపర్ టేస్టీ అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.